హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పిల్లలకి లంచ్ బాక్స్లోనికి టమాటా రైస్ అయితే చేసుకుంటున్నాం. ఇది ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దంచుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. గ్లాసున్నరకు తగినట్లు 4 టమాటాలు అయితే మీడియం సైజు 4 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకుంటే బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే టమాటాలు వేసుకున్నాక చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇటు అటు కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే టమాటాలు అయితే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం. చూడండి, టమాటాలు అయితే చాలా బాగా మగ్గిపోయాయి. ఇటు అటు ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే 1 టీ స్పూను ధనియాల పౌడరు, 1 టీ స్పూను జీలకర్ర పౌడరు, ఒక 1/2 టీ స్పూను కారం వేసుకొని బాగా ఇటు అటు కలుపుకోవాలి. నేనైతే గ్లాసున్నర బియ్యం తీసుకున్నానని చెప్పాను కదా, దానికి సరిపడా 3 గ్లాసుల నీళ్ళైతే వేసుకుంటున్నాను. వేసుకున్నాక కడిగి పెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇటు అటు బాగా కలుపుకొని సాల్ట్ అయితే చూసుకోండి. ఇప్పుడే చూసుకొని చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మాకైతే సరిపోయింది. ఇలా కలుపుకొని కొత్తిమీర ఉంటే వేసుకోండి. వేసుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టి 2 విజిల్స్ అయితే రానివ్వాలి. సూపర్గా రెడీ అయిపోతుంది టమాటా రైసు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది. చూడండి, టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా పొడి పొడిగా, చాలా టేస్టీగా వచ్చింది. చూడండి. థ్యాంక్ యూ.